హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా ఈవినింగ్ స్నాక్స్ అయితే చేయండి. ఒక కప్పు పెసరపప్పుతోటి ఇలా స్నాక్స్ అయితే చేసి పెట్టండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, చాలా బాగా నచ్చుతాయి, క్రంచీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా పెసరపప్పు ఒక 4 hours అయితే నానబెట్టుకోండి. మీ దగ్గర పెసర్లు కూడా ఉన్నట్టయితే పెసర్లతో అయినా చేసుకోవచ్చు. నేనైతే పెసరపప్పుతో చేస్తున్నాను. ఇలా 4 hours నానబెట్టిన తర్వాత అందులో నుంచి ఒక 3-4 tablespoons తీసి పక్కన పెట్టుకొని ఇంకా మిగతా పెసరపప్పు అంతా కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా అంతా కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మీ దగ్గర అల్లం ఉంటే అల్లం వేసుకోండి, అల్లం వెల్లుల్లి వేసుకోండి, లేదంటే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా బరుకుగా మిక్సీ పట్టుకోవాలి. పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకోవాలి. మనం మెత్తగా కూడా పట్టకూడదు, పల్స్ ఇస్తూ పట్టుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది. చూసారా, ఇదంతా కూడా ఇంకో బౌల్లోకి వేసుకుందాము. చూసారా, ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో అయితే మనం రుబ్బుకున్న పెసరపప్పు పేస్ట్ అంతా కూడా వేసుకుందాము. ఇలా వేసుకొని నేనైతే ముందుగానే ఒక పొటాటో అయితే తురిమేసి పెట్టుకున్నాను. ఇలా మొత్తం కూడా వేసుకొని ఒక 2-3 సార్లు అయితే ఇలా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలపడం వల్ల మనము సోడా వేయాల్సిన పని ఉండదన్నమాట. సోడా వేయకుండా చాలా క్రంచీగా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఒక 2 minutes మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకొని నేనైతే ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఒక 2-3 tablespoons అయితే పక్కకు తీసి పెట్టాను కదా, అదైతే వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే కలుపుకోండి. చూసారా, ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత మనమైతే ఒక పొటాటో అయితే తురిమేసి పెట్టుకోవాలి. నేనైతే ఇలా తురిమేసి పెట్టుకున్నాను. చూసారా, ఒక్కటైతే సరిపోతుందన్నమాట. ఇలా పొటాటో వేయడం వల్ల మనకు క్రంచీనెస్ అనేది వస్తుంది, అలాగే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇలా తురిమేసి వేసుకోండి. ఇలా తురిమి పక్కన పెట్టుకొని ఇంక ఇప్పుడైతే ఒక గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 tablespoon ధనియాలు, 1 tablespoon జీలకర్ర, అలాగే కొన్ని మిరియాలు వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టేసి అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని మనం రెడీ చేసుకున్న పిండిలో వేసుకోవాలి. చూసారా, ఒక 2 tablespoons అవుతుంది, అదైతే వేసుకోండి. నేను చేసుకునే క్వాంటిటీకి 2 tablespoons అయితే సరిపోతుంది అనమాట. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని మనం రెడీ చేసుకున్న పిండిలో అయితే కలిపేసుకోవాలి. చూసారా, ఇలా వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మీ దగ్గర పాలకూర ఉంటే పాలకూర వేడిగా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా వేసుకొని కారం కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకోండి. మీరు వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారా, సాల్ట్ నేను ముందే వేసాను కాబట్టి ఇంకా మళ్ళీ వేయట్లేదు, మీరు కావాలంటే చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. చూసారా, ఆనియన్స్ అంతా కూడా ఇందులో కలిసే విధంగా మనం క్రష్ చేస్తూ కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత ఒక 2 tablespoons శనగపిండి, ఒక 2 tablespoons బియ్యపిండి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకు పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది, క్రంచీగా ఉంటుంది. చూసారా, మనం ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఆయిల్లో వేసుకోవడమే. నేనైతే అన్నీ కూడా ఫస్ట్ అయితే ఇలా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇలా అంతా కూడా ప్లేట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాత ఇలా మీకు కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి. వేసిన వెంటనే కదపకూడదు, వేసిన ఒక 2 నిమిషాల తర్వాత అటు ఇటు కలుపుతూ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ అంతా కూడా చేంజ్ కావాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపలంతా కూడా కుక్ అయ్యే విధంగా మనమైతే ఇలా అటు ఇటు అంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవంతా కూడా తీసేసుకుందాము. చూసారా, ఎంత బాగా వచ్చాయో, చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి స్నాక్స్ అయితే ఉంటాయి మన ఛానల్లో, తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఇంక ఇలానే అన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనం పెసరపప్పుతో అయితే. చూసారా, అన్నీ కూడా ఈ విధంగానే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. చూసారా, ఎంత బాగున్నాయో కదా, చూడడానికే చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటాయి. ట్రై చేయండి. సో ఫైనల్గా రెడీ అయిపోయాయి. చూసారా, ఎంత బాగున్నాయంటే చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ అయితే పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా ఉందన్నమాట. సో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.